పూనమ్ కౌర్ ఆ ఛానల్లోనే చెప్పారు, ఓన్లీ నా కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పుకుందాం అనుకుంటున్నాను, మొదటిసారిగా నేను బహిరంగంగా చెప్తున్నానని. ఏంటి మరి మహిళలకు రక్షణ ఎప్పుడు లేదు? అంటే ఎంత ఘోరంగా ఆ అమ్మాయిని బెదిరించారంటే, బ్లాక్మెయిల్ చేశారంటే, పవన్ కళ్యాణ్ గారిని కనుక నువ్వు తిట్టకపోతే ముందేమో డబ్బులు ఆశ చూపించారు, తర్వాత పదవి ఆశ చూపించారు, లేదంటే నీ మీద ఏదైనా మేము దాడి చేస్తామని చెప్పారు. ఆఖరికి ఆ అమ్మాయి ఫోటోల్ని, నగ్నంగా ఉన్న ఫోటోలను కూడా మేము అప్లోడ్ చేస్తాము సోషల్ మీడియాలో అని కూడా బెదిరించారు. అది ఎంత తీవ్రంగా క్షోభపడి ఉంటుంది. ఇప్పుడు ఆమె మింగగలిగిన అంశం కాదు, కుటుంబ సభ్యులతో చెప్పుకుంటే కనీసం ఓదార్పు దొరుకుతుందని ప్రయత్నించింది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఆ రోజు అప్లోడ్ కూడా చేసి ఉండేవాళ్ళే, చేసిన కనీసం కుటుంబ సభ్యులకు ముందే చెప్పింది కాబట్టి కనీసం వాళ్ళన్నా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉంటారు, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు. లేకపోతే కుటుంబాల నుంచి కూడా వెళ్ళేసినప్పుడు వాళ్ళకి ఏమి ఆత్మహత్య శరణ్యం అవుతుంది. అట్లాంటి పరిస్థితిని ఆ అమ్మాయికి తీసుకొచ్చారు.